చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ బీటా హెచ్సిజీ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎన్ని డేస్ కి చేసుకోవాలి, ఎన్ని డేస్ కి చేసుకుంటే అక్యురేట్ రిజల్ట్ వస్తుంది అనేది చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్. సో జనరల్ గా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బేబీ అతుక్కుంటుంది అనమాట. ఈ ప్రాసెస్ ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ టైంలోనే మనకి బీటా హెచ్సిజీ అనే హార్మోన్ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది డెవలప్ అయ్యి బ్లడ్ లో డిటెక్ట్ అయినప్పుడు మనకి బీటా హెచ్సిజీలో పాజిటివ్ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో జనరల్ గా మనకి ఈ ఇంప్లాంటేషన్ అనేది కొంతమందికి సపోజ్ ఎగ్జాంపుల్ 5వ రోజు బేబీని పెడతాం, కొంతమందికి 3వ రోజు బేబీని పెడతాం. సో 3వ రోజు బేబీని పెట్టిన తర్వాత ఇంప్లాంటేషన్ అనేది యూజువల్ గా అరౌండ్ 5 to 7 days జరుగుతుంది అనమాట. 5వ రోజు బేబీని పెట్టినప్పుడు యూజువల్ గా అరౌండ్ 1 to 3 days ఇంప్లాంటేషన్ అనేది టైం ఉంటుంది అనమాట. సో ఇంప్లాంటేషన్ అయినప్పటి నుంచి మనకి బీటా హెచ్సిజీ అనేది బాడీలో డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్కసారి డిటెక్ట్ అంటే కొద్దిగా వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు బ్లడ్ లో మనకి డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్ గా ఏంటి అంటే మనకి బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 9 to 12 days తర్వాత మనం బీటా హెచ్సిజీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. అదే డే 3 బేబీ చూసుకున్నట్టయితే యూజువల్ గా మనం 10 to 14 days కి బీటా హెచ్సిజీ ఆర్ 12 to 14 days తర్వాత బీటా హెచ్సిజీ చేపించమని చెప్పేసి అడ్వైస్ చేస్తూ ఉంటాం.